అందరికీ నమస్తే. ఇక ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. ఏ గల్లీలో చూసినా సరే, ఏ ఊర్లో చూసినా సరే మనకు ఐపీఎల్ గురించి అయితే క్రికెట్ గురించి ముచ్చట్లు చెప్తూ ఉంటారు, ముచ్చట్లు నడుస్తూ ఉంటాయి. ఇక అక్కడ సిక్సర్లు కొడుతూ ఉంటే మనోళ్ళు ఈలలు వేస్తూ ఉంటారు, అదేవిధంగా గోలలు కూడా వేస్తూ ఉంటారు. ఇదంతా మంచిగానే ఉంది. కానీ ఇక చాలామంది ఏం చేస్తారంటే ఐపీఎల్ రాగానే బెట్టింగ్లు అంటూ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెడతా ఉంటారు, ఆన్లైన్లలో బెట్టింగులు చేస్తూ ఉంటారు. సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, 100 రూపాయల కోసం 100 రూపాయలు పెడితే 1000ల్లో డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశపడి పెట్టిరంటే మీ జీవితాలను మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఆన్లైన్లలో ఎవరైతే బెట్టింగులు పెడతారో వాళ్ళకి సంబంధించి ఒక్కసారి కేసు అయిందంటే మాత్రం మీకు గవర్నమెంట్ జాబులు వచ్చేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పాస్పోర్ట్లు కూడా రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక మీరే ఆలోచించుకోర్రి, మీ జీవితాలను మీ చేతులారా మీరే ఖరాబ్ చేసుకోకండి. ఒక ఆటను ఆటలాగా మాత్రమే చూడండి, అంతేగాని ఇట్లా బెట్టింగ్లు అవి ఇవని పెట్టకండి. మీరు సంపాదించుకున్న డబ్బులను మీ కష్టార్జితాన్ని ఆన్లైన్లలో పెట్టి మోసపోకండి.